స్థలం మాత్రం నా నియోజకవర్గంలోకి వచ్చినట్టు. కాబట్టి సుధీర్ రెడ్డి గారితో పాటు తప్పకుండా నేను బాధ్యత వహించాల్సి వస్తుంది. ఉపేందర్ రెడ్డి గారు అన్నట్టు చెయ్యాలంటే చేసిన గొప్పతనం కాదు, కానీ చేసే అవకాశం రావాలి ఎవరికైనా కానీ. అలాంటి అవకాశం ఈరోజు భగవంతుడు సుధీర్ రెడ్డి గారికి ఇచ్చారు. వారు తీసుకున్న ఈ కార్యక్రమం ఏదైతుందో సంపూర్ణంగా పూర్తి చేయడానికి తప్పకుండా నా వంతు సహకారాన్ని కూడా నేను అందించాల్సిన బాధ్యత ఉందని ఇక్కడికి వచ్చిన. ఎందుకంటే నిజంగా ఇక్కడున్న స్టూడెంట్స్ అందరూ ఏ విధంగా కష్టపడి తన సొంత పనులు వాళ్ళే చేసుకుంటూ ఏ విధంగా స్టడీస్ పూర్తి చేయడానికి ఇద్దరు విద్యార్థులు మొదలైన ఈ విద్యార్థి గృహం 1000 మందికి స్థానం కల్పించాలనే సంకల్పం ఏదైతే చేస్తున్నారో తప్పకుండా సక్సెస్ అవుతారో. ఆ విధంగా దాన్ని పూర్తి చేయడానికి అందరు సహకారం తీసుకొని పూర్తి చేద్దామని మీకు అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ, రేపు రాజశేఖర రెడ్డి గారి జయంతి. తప్పకుండా పైన రాజశేఖర రెడ్డి గారి ఆత్మ ఈరోజు నిజంగా సంతోషపడతా ఉంటుంది. ఇంతమంది విద్యార్థులకి ఒక మంచి కార్యక్రమానికి తన ఫాలోవర్గా సుధీర్ రెడ్డి గారు ఒక మంచి కార్యక్రమాన్ని, సామాజిక కార్యక్రమాన్ని తీసుకున్నాడని పైన నిజంగా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఉంటారు. బట్ అలాంటి కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి మా వంతు సహకారం తప్పకుండా అందిస్తామని తెలియజేస్తూ, పెద్దలు రోషయ్య గారు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఈ సంస్థ కావాల్సిన సహాయ సహకారాలు అందించినప్పటికీ ఇంకెలాంటి సహకారం కావాల్సినా కూడా సంపూర్ణంగా ప్రభుత్వం మీతో ఉంటుందని మాత్రం మరొక మాట మీ అందరికీ చెప్పమని మరొకసారి చెప్తున్నారు. కాబట్టి ఆ విధంగా మరొకసారి మీకు సహకారాన్ని అందిస్తున్న సుధీర్ రెడ్డి గారికి మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ, దీన్ని పూర్తి చేయడానికి సుధీర్ అయితే ఒకటేసారి వచ్చే సంవత్సరం వరకు 7 అంతస్తులు కట్టేసి ఇవ్వాలని అనుకుంటా ఉన్నట్టున్నాడు. సరే, ఏదైనా కానివ్వండి, ఏదైనా ఒక పని చేయాలంటే సంకల్పం చాలా గొప్పది. ఆ సంకల్పం ఉన్నవాడు తప్పకుండా సక్సెస్ సాధిస్తాడు. అలాంటి దిశగా ప్రయాణం చేస్తున్న ఈ అనాథ విద్యార్థి గృహం తప్పకుండా ఒక మంచి మోడల్ గృహంగా తయారు కావాలని, ఆ విధంగా ప్రయత్నం తప్పకుండా చేద్దామని ఈరోజు ఒక 2 విద్యార్థులు ఇక్కడ మాట్లాడుతూ ఉంటే పైన వేదిక మీద మీ నిర్వాహకుల మొహాలు వెళ్ళిపోతా ఉన్నాయి. ఎందుకంటే నిజంగానే తమ దగ్గర పెరిగిన తమ పిల్లలు ఏ విధంగా పైకి ఎదుగుతా ఉంటే వారి అసలైన సంతోషం అంటే అదే అని అనిపిస్తా ఉంది. భగవంతుడు అన్ని ఇచ్చినప్పుడు అన్ని శివ సత్య సాయి. థ్యాంక్ యూ శివ సత్య సాయి. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేశాన్ని గురించి, సమాజాన్ని గురించి విషయాలు తెలుసుకున్నాం. సొంతానికి కోసం కాదు, సొంత లాభానికి కోసం కాదు, దేశానికి, దేశ ప్రజలకు, దేశ సమస్యల గురించి, దేశ ప్రజల సమస్యల గురించి ఆలోచించాము. ఇంతవరకు వచ్చాము. ఈ అనాథ విద్యార్థి గృహంలో చదివే విద్యార్థులు అనాథులు కాదు. వాడు ఈ దేశానికి నాయకులు. అనాథులు అనుకోవద్దు. దాని కోసం పాటుపడాలి. జీవితంలో మన గురించే కాదు, దేశాన్ని గురించి, దేశ ప్రజల గురించి మనం ప్రయత్నం చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు మా అకౌంట్స్ మొత్తం టోటల్ ఫ్రీగా చేస్తూ ఇటు చూడండి. ఇటు అందరు ఇటు రాజధాని మద్దలు రమ్మని మద్దలు కూర్చోట్టు అక్కడికి